హలో గాయ్స్, వెల్కమ్ టు మాస్టర్ వర్స్ ఎపిసోడ్ 23. ఈరోజు మన వీడియోలో రెండు భయంకరమైన టెక్ బేస్డ్ మాన్స్టర్ లాంటి వాటి గురించి డిస్కస్ చేయబోతున్నాం. వాటిలో ఒకటేమో మహాబలవంతుడు, మాన్స్టర్స్కి కూడా రాజు, కింగ్ ఆఫ్ ది టైటాన్స్ని దగ్గర ఓడించేసింది. అలానే కాంగన్న లాంటి గొప్ప టైటాన్లని కూడా కంగారు పడేలా చేసింది. ఇక స్కల్ క్రాలర్ని అయితే రెండు మొక్కలు చేసి పడేసింది. అదే మెఖా గాడ్జిల్లా. ఇంకోవైపేమో పసిఫిక్ రిమ్ మూవీలు చూసిన ఎవరికైనా అర్థమయ్యే ఉంటుంది నేను ఎవరి గురించి చెబుతున్నానో అని. వాళ్ళే జాగర్స్. సముద్రంలో తిరిగే మంచి మాన్స్టర్స్ని మటన్ కీమాలాగా కొట్టిపడేసే వాళ్ళే ఈ జాగర్స్ అంటే. ఈరోజు మన వీడియోలో ఈ రెండు రోబోట్లు గొడవపడి యుద్ధం చేసి పోరాడవలసి వస్తే ఎవరు గెలుస్తారో ఎలా గెలుస్తారో తెలుసుకుందాం. కానీ దానికంటే ముందు ఇలాంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలి అంటే మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా నొక్కేస్తే మేం పెట్టే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది. ఇక అస్సలు లేట్ చేయకుండా వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్ us స్టార్ట్ అవర్ ఇంట్రో. ఈ వీడియో మొదలవ్వగానే మొట్టమొదటిగా మనకు వచ్చే డౌట్ ఏంటంటే అసలు ఇంతకీ మన మెగా గాడ్జిల్లాతో పోటీ పడే జాగర్ ఎవరు అని. ఇప్పుడు మనం పసిఫిక్ రిమ్ రిప్రైజింగ్ మూవీలో ఉన్న కొన్ని జాగర్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీలో జాగర్స్ చూడ్డానికి అండ్ పవర్స్లో కూడా చాలా చూడముచ్చటగా ఉంటాయి. అసలు జాగర్స్ అంటే ఏంటో తెలుసా? సముద్రం నుండి ఎర్త్పైకి కొన్ని కైజులు వచ్చి సర్వనాశనం చేస్తూ ఉంటాయి. వాటి నుండి కాపాడడానికి కొన్ని రోబోటిక్ మెషిన్స్ని కనిపెడతారు. ఇవి మనుషుల సాయంతో నడుస్తాయి, పరిగెడతాయి, అటాక్ కూడా చేస్తాయి. సింపుల్గా చెప్పాలంటే ఇంతే. ఇప్పుడు పసిఫిక్ రిమ్లో ఉన్న కొన్ని జాగర్స్ గురించి మాట్లాడుకుందాం. జాగర్ నెంబర్ 1, గార్డియన్ బ్రావో. ఈ జాగర్ ఒక మార్క్ 6 రోబోట్. లాంగ్ రేంజ్ కాంబాట్ కోసం తయారు చేశారు. ఇది చూడ్డానికి వైట్ అండ్ రెడ్ కలర్లో ఉంటుంది. అద్దిరిపోయే బాడీతో, అద్భుతమైన టెక్నాలజీతో చాలా స్టైల్గా ఉంటుంది. దీనిలో ఉండే ఇంకో ఎబిలిటీ ఏంటంటే దీని చేతిలో నుండి ఎలక్ట్రిక్ విప్స్ వస్తాయి, అంటే కరెంటు కొరడాలు అన్నమాట. అలానే దీని వెనక రాకెట్లు కూడా ఉంటాయి. కాకపోతే ఇది ఒక కైజుతో పోరాడినప్పుడు ఎన్ని శక్తులున్నా పెద్దగా ఉపయోగపడలేకపోయాయి. జాగర్ నెంబర్ 2, సేబర్ ఎథీనా. ఈ జాగర్ చాలా స్లిమ్గా, షార్ప్గా ఉంటుంది. చూడ్డానికి ఆరెంజ్ కలర్లో ఓ రేంజ్లో ఉండే ఈ జాగర్ కూడా చాలా పవర్ఫుల్. ఇదొక మార్క్ 7 జాగర్. దీన్ని అల్ట్రాలైట్ ఫ్రేమ్ యూస్ చేసి మరీ తయారు చేశారు. అందువల్ల ఇది చాలా ఫ్లెక్సిబుల్గా ఉండి హై జంపులు, లాంగ్ జంపులు కూడా అవలీలగా చేసేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే జిమ్నాస్టిక్స్ చేసే జాగర్ అనుకోండి. దీనికి ఉన్న లైట్ వెయిట్ కూడా దీని కంపాటబిలిటీని పెంచే విధంగానే ఉంటుంది. కాకపోతే ఒక మెకా కైజు దాని 2 తోకలతో పొడిచి దీని ప్రాణం తీసింది. జాగర్ నెంబర్ 3, బ్రేసర్ ఫియోనిక్స్. ఈ జాగర్ ఒక మార్క్ 5 రోబోట్. యాక్చువల్గా చెప్పాలంటే ఇది ఒక పాత రోబోట్. అప్పటి కాలం నుండి ఇప్పటి కాలం వరకు ఇంకా ఉంది అంటే గొప్పనే చెప్పాలి. దీని పనంతా డిఫెన్స్ చేయడం, ఇంకా ప్రొటెక్ట్ చేయడం. మామూలుగా ఏ జాగర్లో అయినా 2 ఉంటారు, కానీ ఇందులో 3 ఉంటారు. అందుకే ఇది ఒక రేర్ జాగర్. దీని చేతిలో ఉండే ముళ్ళుల బంతి లాంటి వెపను కైజులని చాలా డ్యామేజ్లకే గురి చేస్తుంది. కాకపోతే ఈ మధ్య పాపం తునకలు అయిపోయింది. జాగర్ నెంబర్ 4, గిప్సీ అవెంజర్. మామూలుగా పసిఫిక్ రిమ్ మూవీ అనగానే మధ్యలో మెదిలే ఫస్ట్ జాగర్ మన గిప్సీ అవెంజర్ జాగరే. ఇది ఫస్ట్ మూవీ నుండి ఇప్పటి వరకు ఎన్నో ఖైజులని చంపింది. ఇది ఒక మోస్ట్ పవర్ఫుల్ అండ్ మోస్ట్ డేంజరస్ అండ్ మోస్ట్ క్రూయల్ జాగర్ అనే చెప్పాలి. ఇది త్వరగా వెపన్స్ని అప్గ్రేడ్ చేసుకుంటుంది. ఖైజులతో చాలా ఫాస్ట్గా పోరాడుతుంది. అందులోనూ దీనిలో ఫ్యాన్సీ ప్లాస్మా చైన్సా కూడా ఉంది. ఇంకా పవర్ఫుల్ అయిన గ్రావిటేషన్ కూడా ఉంది. వీటన్నిటితో అది ఖైజులని కీమా కొట్టేస్తుంది. ఇది మరి జాగర్స్ యొక్క స్టోరీ, పవర్స్ అండ్ ఎబిలిటీస్.
ఇప్పుడు మెకా గాడ్జిల్లా గురించి తెలుసుకుందాం. మామూలుగా ఫిజిక్స్ కెమిస్ట్రీ ప్రిపేర్ అయితే మధ్యలో మ్యాథ్స్ మేడం వచ్చి ఎగ్జామ్ పెట్టినట్టు గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ మూవీలో గాడ్జిల్లా బ్రో కాంగ్ అన్నతో గొడవ పడుతుంటే అవుట్ ఆఫ్ ది సిలబస్ లాగా మన మెక్కమావ వచ్చాడు. ఈ మెకా గాడ్జిల్లాని అపెక్స్ సంస్థ తయారు చేసింది. అది కూడా ఎందుకంటే వాళ్ళు గాడ్జిల్లా కంటే గొప్ప అని ప్రూవ్ చేసుకోవడానికి గాడ్జిల్లాని కూడా ఓడించగల శక్తి ఉన్న ఒక మెషిన్ని తయారు చేయాలి అనుకుంటారు. దాని ఫలితమే ఈ మెకా గాడ్జిల్లా. మామూలుగా మెషిన్ అయితే గాడ్జిల్లా చేతిలో వాక్క దెబ్బతోనే చచ్చేదే. కాకపోతే దీన్ని గిదోరా మామ తెగిపోయిన తలని ఎత్తుకొచ్చి మరీ తయారు చేశారు. అందులోనూ దాని శక్తిని మెమొరీని దీనిలోకి ట్రాన్స్ఫర్ అయ్యేలాగా చేసి గాడ్జిల్లా మీదకి ఊసిగొల్పారు అపెక్స్ వాళ్ళు. ఆఖరికి ఆ మెకా గాడ్జిల్లా ఓవర్ పవర్ అయ్యి వీళ్ళ మాట కూడా వినకుండా తయారైంది. చివరికి మొత్తం గిదోరా మైండ్తోనే రన్ అవుతుంది. మన గిదోరా మామ మెకా గాడ్జిల్లాని దయ్యం పట్టినట్టు పట్టగానే ఇది శివమెత్తి హాంకాంగ్ మొత్తాన్ని సర్వనాశనం చేస్తూ ఉంటుంది. మెకా గాడ్జిల్లా విషయానికి వస్తే ఇది ఇంక్రెడిబుల్లీ స్ట్రాంగ్ అనే చెప్పాలి. ఒకవైపు కాంగు ఇంకోవైపు గాడ్జిల్లా వస్తున్నా కూడా బెదరకుండా ఇద్దరికి బ్యాండ్ తీసింది. గాడ్జిల్లా తలబట్టుకొని బిల్డింగ్లకేసి కొట్టింది. అలానే కాంగ్ని ఎగిచ్చి దన్నింది. ఇద్దరిని కూడా చాచేలా చావు దెబ్బలు కూడా కొట్టింది. అందులోనూ గిదోరాకి మెకానికల్ వర్షన్ కదా, సో ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది. అందులోనూ దీనిలో ఇంకా అడిషనల్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. లైక్ షోల్డర్ మౌంటెడ్ మిస్సైల్ లాంచర్. వీటి సాయంతో గాడ్జిల్లాని కాల్చడం ఆల్రెడీ మూవీలో మనం చూసాం. అలానే సూపర్ పవర్ ఎనర్జీ బ్లాస్ట్ పంచెస్ని కూడా ఇవ్వగలదు ఈ మెకా గాడ్జిల్లా. అలానే దీని తోక గురించి మాట్లాడాలంటే ఒక స్పిన్నింగ్ షార్ప్ రేజర్ బ్లేడ్స్తో వెన్నని కోసే కత్తిలాగా నవ్వలాడుతూ ఉంటుంది. వీటన్నింటినీ పక్కన పెట్టేస్తే వీటికంటే కూడా పవర్ఫుల్ అయిన అటామిక్ బ్రెత్ కూడా మన మెకా గాడ్జిల్లా దగ్గర ఉంది. దీని సాయంతో ఆల్రెడీ ఒక అమాయకపు స్క్రల్ క్రాలర్ని కూడా 2 ముక్కలు చేయడం ఆల్రెడీ మన మూవీలో చూశాం. అలానే గాడ్జిల్లా అటామిక్ బ్రెత్తో పోల్చుకున్నా కూడా ఇది ఎక్కువగానే ఉన్నట్లు గాడ్జిల్లానే ఓడిచ్చేసింది. మన మెక్కమావ గురించి సింపుల్గా చెప్పాలంటే సమ్ పవర్ఫుల్ ఫ్రీకింగ్ మాన్స్టర్ అనే చెప్పాలి. ఇప్పుడు ఈ 2 గొడవబడి పోరాడి యుద్ధం చేస్తే ఎవరు గెలుస్తారో చూద్దాం. మామూలుగా మెక్కమావతో గొడవ పడినప్పుడు మన జాగర్స్కి ఒక అడ్వాంటేజ్ ఉంది. అది ఎలా అంటే ఆల్రెడీ వాళ్ళు ఆబ్సిడియన్ ఫ్యూరీతో పోరాడారు. గిప్సీ అవెంజర్ అయితే దాన్ని ఓడించాడు కూడా. అలానే ఈ గిప్సీ అవెంజర్కి ఉన్న చైన్సాతో మెకా గాడ్జిల్లాని ముక్కలు చేయొచ్చు. కాంగన్న గొడ్డలితోనే మెక్కమావ తెగిపోయాడంటే ఈ చైన్సా వల్ల కూడా తెగిపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అలానే ఈ జాగర్స్ అంతా కలిసికట్టుగా పోరాడితే ఖచ్చితంగా గెలిచే అవకాశాలు కూడా పుష్కలంగానే ఉన్నాయి. కాకపోతే ఒక మెకా కైజు వీళ్ళందరితో ఆటాడుకొని వీళ్ళని ముక్కలు కూడా చేసిన దాఖలాలు బోలెడున్నాయి. మరి ఎదురుగా ఉన్నది మామూలు కైజు కాదుగా, కింగ్ గిదోరా ఆత్మతో ఉన్న మెకా కైజు. మరి దాంతో పోరాడడం అంటే మాటలా? మెకా కైజునే అంత విధ్వంసం చేసినప్పుడు మన మెకా గాడ్జిల్లా చేయదా చెప్పండి? ఖచ్చితంగా చేస్తుంది. అంత పవర్ఫుల్ అయిన గాడ్జిల్లాని కాంగన్ననే విడివిడిగా వచ్చినా కలిసికట్టుగా వచ్చినా రఫ్ ఆడించింది. మరి జాగర్సు మన మెక్కమావ దాడికి తట్టుకోగలరా? వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఈ 2 యుద్ధం చేస్తే ఎవరు గెలుస్తారు అంటే మెకా గాడ్జిల్లా. ఆబ్వియస్లీ మన మెక్కమావనే గెలుస్తాడు. మావలో ఉండే కంబాట్ స్కిల్స్ కానీ ఎనర్జీ లెవెల్స్ కానీ అన్నింటినీ మించి మెక్కమావలో గిదోరా మావ ప్రేతాత్మ కానీ చాలా బలమైనవి. కాబట్టి ఖచ్చితంగా మెక్కమావనే గెలుస్తాడు. ఇది ఇవాళ వీడియో. ఇప్పుడు మనం చెప్పుకున్న అన్ని క్రియేచర్స్లో మీకు ఏది బాగా నచ్చిందో, మీరు ఏ టీంకి సపోర్ట్ చేస్తారో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీకు ఏదైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ చేయండి. కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. గంట ముఖ్యం బిగులు. థ్యాంక్ యూ.